హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం 10th క్లాస్లో 5th లెసన్ నియంత్రణ సమన్వయ వ్యవస్థలోని చూస్తున్నామండి. లెసన్ చూస్తున్నాము. అయితే కేంద్ర నాడీ వ్యవస్థ చూసాము. ఆల్రెడీ మనం కేంద్ర నాడీ వ్యవస్థ వరకు చూసాము. కేంద్ర నాడీ వ్యవస్థ మెదడు, వెన్నుపాము కలిసి కేంద్ర నాడీ వ్యవస్థను ఏర్పరుస్తాయి. కేంద్ర నాడీ వ్యవస్థ అన్ని నాడీ క్రియలను సమన్వయపరుస్తుంది. మెదడు, వెన్నుపాము రెండు కలిసి కేంద్ర నాడీ వ్యవస్థను ఏర్పరుస్తాయి. అయితే ఇప్పుడు మనము పరదీయ నాడీ వ్యవస్థ చూడాలి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే కేంద్ర నాడీ వ్యవస్థ చదివి పెట్టానండి. ఇప్పుడు పరదీయ నాడీ వ్యవస్థ చూడండి. ఇక్కడ మీకు తెలుసా అని ఒక బాక్స్ ఉంది కదా, ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయండి. చూడండి, మెదడు నుండి బయలుదేరే నాడులను కపాల నాడులు అని, వెన్నుపాము నుండి బయలుదేరే నాడులను వెన్నునాడులు అని శాస్త్రవేత్తలు గుర్తించారు. మన దేహంలో మొత్తం 12 జతల కపాల నాడులు మరియు 31 జతల వెన్నునాడులు ఉంటాయి. చూడండి ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ పరదీయ నాడీ వ్యవస్థ. పటంలో చూపిన విధంగా వెన్నుపాముతో కలిసి ఉన్న వెన్నునాడులకు 2 సంబంధాలు లేక మూలాలు ఉంటాయి. కొన్ని వెన్నుపాము వెనుక పృష్ఠభాగంతో కలిసి ఉంటే మరికొన్ని ఉదర భాగంతో సంబంధం కలిగి ఉంటాయి. స్కాట్లాండ్కు చెందిన చార్లెస్ బెల్ మరియు ఫ్రాన్స్కు చెందిన ఫ్రాంకోయిస్ మెజెండై అను శాస్త్రవేత్తలు 19వ శతాబ్దం ప్రారంభంలో చేసిన ప్రయోగాలు వెన్నుపాముకు సంబంధించిన 2 మూలాలు వేర్వేరు విధులను నిర్వహిస్తాయని నిరూపించారు. పృష్ఠమూలాన్ని తొలగించినప్పుడు ఆ జంతువులో ఎటువంటి చెప్పుకోదగ్గ చర్యలు చూపలేదు. ఉదరమూలాన్ని స్పర్శించిన వెంటనే కండరాలలో తీవ్రమైన చర్య కనబడింది. దీనిని బట్టి ఉదరమూలం కండరాల చలనాన్ని నియంత్రిస్తుందని, పృష్ఠమూలం నియంత్రించలేదని తెలిసింది. పృష్ఠమూలం కండరాల నియంత్రణని నియంత్రించలేదు, కానీ ఉదరమూలం కండరాల చలనాన్ని నియంత్రించింది అని కనుగొన్నారు. చూద్దామండి పటం ఒకసారి. చూడండి, వెన్నుపాము అడ్డుకోత, ఇది ఉదరమూలము, పృష్ఠమూలము. ఉదరమూలం, పృష్ఠమూలం, పృష్ఠమూల గాంగ్లియన్. చూడండి, పృష్ఠమూల గాంగ్లియన్ గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్, ఈ పాయింట్ వస్తుంది. నెక్స్ట్ మధ్యస్థ నాడీ కణం, ఇది మధ్యస్థ నాడీ కణం. వెన్ను నాడి, చూడండి ఇది వెన్ను నాడి. ఉదర శృంగం, ఇది వచ్చి పృష్ఠ శృంగం. అంటే ఇదంతా పృష్ఠ భాగం, ఇది ఉదర భాగం అన్నమాట. ఇవన్నీ ఉదర భాగాలు, ఇవన్నీ పృష్ఠ భాగాలు. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఇది గాంగ్లియన్ గుర్తుపెట్టుకోండి. పృష్ఠమూలం జ్ఞానానికి సంబంధించి సమాచారాన్ని లోపలికి తీసుకొని వెళ్తే ఉదరమూలం కండరాల సంకోచం కొరకు సూచనలను వెలుపలకు పంపుతుందని 1882లో వారు తమ ప్రయోగాల ద్వారా తెలియజేశారు. చూడండి, పృష్ఠమూలం అంటే మీదన కదా, ఉదరమూలం అంటే కిందన. పృష్ఠమూలం జ్ఞానానికి సంబంధించి సమాచారాన్ని లోపలికి తీసుకొని వెళ్తే ఉదరమూలం కండరాల సంకోచం కొరకు సూచనలను వెలుపలకు పంపుతుందని 1882లో వారు తమ ప్రయోగాల ద్వారా తెలియజేశారు. ఇదిగోనండి, చార్లెస్ బెల్, ఫ్రాన్స్కు చెందిన ఫ్రాంకోయిస్ మెజెండై అనేవారు తెలియజేశారు పృష్ఠమూలం గురించి, ఉదరమూలం గురించి. లో వారు తమ ప్రయోగాల ద్వారా తెలియజేశారు. నెక్స్ట్, మీ అభిప్రాయం ప్రకారం వెన్నుపాములోని ఏ మూలం జ్ఞాన లేదా అభివాహి నాడుల నుంచి సంకేతాలు పొందుతుంది? పరదీయ నాడీ వ్యవస్థ చాలా విస్తృతమైనది. పరదీయ నాడీ వ్యవస్థ గురించి మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. కేంద్ర నాడీ వ్యవస్థ చదివాము, ఇది పరదీయ నాడీ వ్యవస్థ కదండి. చూడండి, హెడ్డింగ్ వచ్చి పరదీయ నాడీ వ్యవస్థ, సైడ్ హెడ్డింగ్. దీని గురించి మనం టాపిక్ అన్నమాట. పరదీయ నాడీ వ్యవస్థ చాలా విస్తృతమైనది. ఇందులో వెన్నుపాము, పృష్ఠ, ఉదర మూలాలకు సంబంధించిన నాడీ కణాల దేహాలు, వలలాగా ఏర్పడిన కపాల, కశేరు నాడులు ఉంటాయి.
పరదీయ నాడీ వ్యవస్థ చాలా విస్తృతమైనది. ఇందులో వెన్నుపాము అంటే ఇది కదండి, చూడండి ఇక్కడ పటం చూడండి, వెన్నుపాము ఉంది. ఇది ఈ వెన్నుపాము పృష్ఠ, ఉదర, మూలాలకు సంబంధించిన నాడీ కణాల దేహాలు, వలలాగా ఏర్పడిన కపాల, కశేరు నాడులు ఉంటాయి. చూడండి, కపాల, కశేరు నాడులు. పుర్రెలోని ప్లస్ కశేరు అంటే వెన్నుపాము కదా, వెన్నుపాము ఇదిగోండి చూడండి, వెన్ను నాడులు అన్న కశేరు నాడులు అన్న ఒకటే. కశేరు నాడులు అన్న వెన్నునాడులు అన్న ఒకటే. కశేరు అంటే వెన్నపాము అండి. అకశేరుకాలు, సకశేరుకాలు అని చదువుకున్నాం కదా. కశేరు అంటే వెన్నపాము అనమాట. వెన్నెనాడులు అన్న కశేరు నాడులు అన్న ఒకటే. కపాలంలోని నాడులు కశేరు నాడులు అంటే వెన్నునాడులు ఉంటాయి. చూడండి, ఇక్కడ మనకి మెయిన్ నాడీ వ్యవస్థ అంటేనే మెదడు ప్లస్ వెన్నపాము అండి. అందులోని నాడీ కణాలు వలలాగా ఏర్పడతాయి అన్నమాట. అంటే మనకి ఆల్రెడీ నాడీ కణం పటం చూసాం కదా. చూడండి, ఇది ఒక నాడీ కణం అయితే ఇక్కడ డెండ్రైట్లు, చూడండి అనేక నాడీ కణాలు ఉంటాయి. అందులో మనకి డెండ్రైట్లు, యాక్సాన్లు కలుస్తూ ఉంటాయి. డెండ్రైట్లు, యాక్సాన్లు కలిసే ప్లేస్ని మనం నాడీ సంధి అని చెప్పుకున్నాం కదా. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. నాడీ సంధి అనగానేంటి అంటే ఒక రెండు నాడీ కణాల యొక్క డెండ్రైట్లు, యాక్సాన్లు కలిసే ప్లేస్ని, సంధిని నాడీ కణ సంధి అంటారు. ఇలాగ అనేకమైన నాడీ కణాలు ఒక వలలాగా ఏర్పడతాయి అన్నమాట. అలా ఏర్పడి ఒక నాడులను ఏర్పరుస్తాయి. ఆ నాడులను ఏర్పరుస్తాయి కదండి, అవి కపాల నాడులు. ఈ కపాల నాడులు, కశేరు నాడులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కపాల నాడులు, కశేరు నాడులు ఒక వలలాగా ఏర్పడి ఉంటాయి. ఆ వల అది చూడండి, పరదీయ నాడీ వ్యవస్థ చాలా విస్తృతమైనది. అంటే ఇలా విస్తృతంగా ఉంటుంది అన్నమాట. ఇందులో వెన్నుపాము పృష్ఠ, ఉదర, మూలాలకు సంబంధించిన నాడీ కణాల దేహాలు, వలలాగా ఏర్పడిన కపాల, కశేరు నాడులు ఉంటాయి. మనకి ఈ పాయింట్ కనుక బాగా అర్థమైతే మనకి లెసన్ అర్థమైపోయినట్టేనండి. మెదడు గురించి మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం కదా. నెక్స్ట్ చూడండి, కపాల, కశేరు నాడులు మెదడు, వెన్నుపాములతో ఒకవైపు, జ్ఞానావయవాలతో మరొక వైపు కలపబడి ఉంటాయి. చూడండి, కపాల, కశేరు నాడులు మెదడు, వెన్నుపాములతో ఒకవైపు, జ్ఞానావయవాలతో మరొక వైపు కలుపబడి ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒక కపాల, కశేరు నాడులు ఇది ఒక నాడీ అయితే ఒకవైపు మెదడు, వెన్నుపాములతో, అంటే ఇక్కడ ఒక వెన్నుపాము కానీ ఒక మెదడు కానీ ఉంటే ఇంకోవైపు జ్ఞానావయవం ఉంటుందని చెప్తున్నారు. కపాల, కశేరు నాడులు ఇది నాడీ గనక అయితే, కపాల, కశేరు నాడులు మెదడు, వెన్నుపాములతో ఒకవైపు, జ్ఞానావయవాలతో మరొక వైపు కలుపబడి ఉంటాయి. నాడీ అంత్యాలు అంటే ఈ నాడీ యొక్క అంత్యాలు కండర అంత్యాల వద్ద ఏ విధంగా పనిచేస్తాయని నీవు భావిస్తున్నావు? స్వయంచోదిత నాడీ వ్యవస్థ. స్వయంచోదిత అంటే స్వయంగా అవే నడిపేవి. అంటే మనకి మెదడు అది కాదండి, వాటిలంతటా అవే జరిగే క్రియ అన్నమాట. ఇప్పుడు కనుపాపలోని మనం చెయ్యము, కను రెప్ప వేస్తాం కానీ కనుపాప ఉంటుంది కదా, అది పెద్దదవ్వడం చిన్నదవ్వడం అనేది, గుండె కొట్టుకోవడం అనేది వాటిలంతటా అవే జరుగుతాయి. స్వయంచోదిత అంటారనమాట. వాటికి అంతటా అవే చేసే పనిని స్వయంచోదిత నాడీ వ్యవస్థ అంటారు. పరదీయ నాడీ వ్యవస్థ శరీరంలో కొన్ని ప్రాంతాలలో, ఉదాహరణకు చూడండి, ఇప్పుడు మనం పరదీయ నాడీ వ్యవస్థ గురించి చదువుతున్నాం కదా, గుర్తుపెట్టుకోండి. పరదీయ నాడీ వ్యవస్థ సైడ్ హెడ్డింగే పరదీయ నాడీ వ్యవస్థ గురించి చదువుతున్నాం. పరదీయ నాడీ వ్యవస్థ శరీరంలోని కొన్ని ప్రాంతాలలో, ఉదాహరణకు శరీర అంతర్భాగాలైన రక్తనాళాలు, సరళ మరియు హృదయ కండర భాగాలలో అనియంత్రిత విధిని నిర్వహిస్తుంది. పరదీయ నాడీ వ్యవస్థ అనేది శరీరంలో కొన్ని ప్రాంతాలలో, ఉదాహరణకు శరీర అంతర్భాగాలైన రక్తనాళాలు, సరళ మరియు హృదయ కండర భాగాలలో అనియంత్రిత విధిని నిర్వహిస్తుంది. ఏంటి నిర్వహిస్తుంది? పరదీయ నాడీ వ్యవస్థ. అటువంటి పరదీయ నాడీ వ్యవస్థను స్వయంచోదిత నాడీ వ్యవస్థ అని అంటారు.
పరదీయ నాడీ వ్యవస్థని ఏమంటారు? స్వయంచోదిత నాడీ వ్యవస్థ అంటారని గుర్తుపెట్టుకోండి అని అంటారు. అంతేకాకుండా చర్మంలోని కొన్ని ప్రాంతాల్లోని కండరాలు మరియు అస్థి కండరాలలో నియంత్రిత విధులను నిర్వహిస్తుంది. అంతేకాకుండా చర్మంలోని కొన్ని ప్రాంతాలలోని కండరాలు మరియు అస్థి కండరాలలో, అస్థి అంటే ఎముక కండరాలలో, చర్మ కండరాలలో చూడండి, చర్మంలోని కొన్ని ప్రాంతాల్లోని కండరాలు అంటే చర్మం దగ్గర కండరాలు అని, చర్మంలోని కొన్ని ప్రాంతాల్లో కండరాలు మరియు అస్థి కండరాలలో అంటే ఎముక దగ్గర కండరాలలో నియంత్రిత విధులను నిర్వహిస్తుంది పరదీయ నాడీ వ్యవస్థ. మన కంటిపాప చిన్నదిగా పెద్దదిగా మారడాన్ని స్వయంచోదిత నాడీ వ్యవస్థ ద్వారా మన శరీరంలో జరిగే అనియంత్రిత విధికి చక్కని ఉదాహరణగా చెప్పవచ్చు. మన కంటిపాప ఉంటుంది కదండి, కన్నులోని నల్లగుడ్డులో ఉంటుంది కంటిపాప చిన్నది, ఐరిస్ అంటాం కదా అది. మన కంటిపాప చిన్నదిగా పెద్దదిగా మారడాన్ని స్వయంచోదిత నాడీ వ్యవస్థ ద్వారా మన శరీరంలో జరిగే అనియంత్రిత విధికి చక్కని ఉదాహరణగా చెప్పవచ్చు. ఇంపార్టెంట్ అండి, మనకి స్వయంచోదిత నాడీ వ్యవస్థకు ఉదాహరణ ఏమిటి అంటే కంటిపాప అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. మీకు వెంటనే గుర్తుండిపోవాలి, అప్పుడు బేగా పెట్టగలరు, టైం వేస్ట్ అవ్వదు కదా. మనం చీకటి గదిలో ప్రవేశించగానే వెంటనే మనకు ఏమీ కనబడదు. మెల్లమెల్లగా గదిలోని వస్తువులు కనబడడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే అప్పటికి మన కంటిపాప యొక్క వ్యాసం పెరగడం వల్ల ఎక్కువ కాంతి కంటి లోపలికి వస్తుంది. అందువల్ల అక్కడి వస్తువులు మనకు కనబడతాయి. చీకటి గది నుండి వెలుపలకు అధిక వెలుతుల్లోనికి వచ్చినప్పుడు కంటిపాప వ్యాసం తగ్గిపోయి రెటీనాపై తక్కువ కాంతి పడేటట్లు చేస్తుంది. ఈ రెండు ప్రక్రియలను స్వయంచోదిత నాడీ వ్యవస్థ ప్రభావితం చేస్తుంది. స్వయంచోదిత నాడీ వ్యవస్థ అంటే మనకి పరదీయ నాడీ వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. అర్థమైంది కదండి. చీకట్లోకి వెళ్తే సడన్గా ఏమి కనిపించవు, కొంచెం సేపు ఉంటే కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ కనుపాప చిన్నదిగా ఉన్న కనుపాప పెద్దదవుతుంది, అప్పుడు అన్నీ కనిపిస్తాయి. మళ్ళీ ఆ చీకట్లోంచి బయటకు రాగానే వెలుతుల్లోకి రాగానే ఆ కంటిపాప మళ్ళీ చిన్నది అయిపోతుంది అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. అదే స్వయంచోదిత నాడీ వ్యవస్థ, దానంతటా అవే జరుగుతాయి. మనం ఏమీ చేయకుండానే, మనం ఇప్పుడు చేతులు కదుపుతున్నాం, అవన్నీ మన కంట్రోల్లో ఉంటున్నాయి. కానీ స్వయంచోదిత నాడీ వ్యవస్థ అనేది శరీరంలో వాటిలంతటా అవే జరిగే క్రియలు అన్నమాట. హృదయ స్పందన, శ్వాసక్రియ మొదలైన పనులను మెడుల్లా అబ్లాంగేటా అనే మెదడు భాగం నియంత్రిస్తుందని మీకు తెలుసు. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్, హృదయ స్పందన, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. హృదయ స్పందన, శ్వాసక్రియ, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. హృదయ స్పందన, శ్వాసక్రియ అంటే ఊపిరితిత్తులకు సంబంధించింది కదా శ్వాసక్రియ. హృదయ స్పందన, శ్వాసక్రియ మొదలైన పనులను మెడుల్లా అబ్లాంగేటా, ఇది మెడుల్లా అబ్లాంగేటా గుర్తుపెట్టుకోవాలి. దీని పని ఏంటి? హృదయ స్పందన, శ్వాసక్రియ పనే. మెడుల్లా అబ్లాంగేటా అనే మెదడులోని ఒక భాగం మెడుల్లా అబ్లాంగేటా అనే మెదడు భాగం నియంత్రిస్తుందని మీకు తెలుసు. మెడుల్లా అబ్లాంగేటా ఏం నియంత్రిస్తుంది అనగానే మీకు హృదయ స్పందన, శ్వాసక్రియ గుర్తు రావాలి. మెదడులోని భాగం మెడుల్లా అబ్లాంగేటా అనేది. అయితే శరీరంలో అనేక అవయవాలు తమ విధులను నిర్వర్తించడంలో సహకరించే నాడీ వ్యవస్థను స్వయంచోదిత నాడీ వ్యవస్థ అంటారు. చూడండి, శరీరంలో అనేక అవయవాలు తమ విధులను నిర్వర్తించడంలో సహకరించే నాడీ వ్యవస్థను స్వయంచోదిత నాడీ వ్యవస్థ అంటారు. సాధారణంగా మెడుల్లా అబ్లాంగేటా మరియు స్వయంచోదిత నాడీ వ్యవస్థ రెండింటి సమన్వయంతో అనియంత్రిత చర్యలన్నీ జరుగుతాయి కదండి. మెడుల్లా అబ్లాంగేటా అని ఏది నిర్వహిస్తుంది? హృదయ స్పందనని, శ్వాసక్రియని నిర్వర్తించేది మెడుల్లా అబ్లాంగేటా. స్వయంచోదిత నాడీ వ్యవస్థ కనుపాప చిన్నదవడం పెద్దదవడం జరుగుతుంది కదా, అలాంటి కొన్ని క్రియలను నిర్వర్తిస్తుంది స్వయంచోదిత నాడీ వ్యవస్థ. ఈ రెండు కలిసి అనియంత్రిత చర్యల్ని జరుపుతాయి అన్నమాట. మనం ఏం చేయం, వాటిలంతటా అవే జరుగుతూ ఉండే పనులు. హృదయ స్పందన కూడా అట్లంతటా అదే జరుగుతుంది. మనమేమి చేయం, హృదయ స్పందనని మనమేమి పని చేయం, వాటిలంతటా అవే జరిగేది హృదయ స్పందన, శ్వాసక్రియ అనేవి. అలాగే మన కంటిపాప ఇవన్నీ కూడా కొన్ని ప్రక్రియలు కూడా వాటిలంతటా అవే జరుగుతాయి. ఇవన్నీ అనియంత్రిత చర్యలు. వీటిని ఆ మెడుల్లా అబ్లాంగేటా కొన్ని పర్టిక్యులర్ పని చేస్తుంది. ఏంటి? హృదయ స్పందన, శ్వాసక్రియ అనే పనినే మెడుల్లా అబ్లాంగేటా చేస్తుంది. అలాగే స్వయంచోదిత నాడీ వ్యవస్థ కంటిపాప పెద్దదవడం చిన్నదవడం అలా ఇక్కడ కొన్ని ఇచ్చారు. ఇంకా అవన్నీ చేసేది స్వయంచోదిత నాడీ వ్యవస్థ. ఈ రెండు కలిసి అనియంత్రిత చర్యల్ని జరుపుతాయి అని రాశారండి.
నెక్స్ట్ స్వయంచోదిత నాడీ వ్యవస్థ జీవుల్లో జరిగే వివిధ క్రియలపై ఏ విధంగా ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకుందాం. స్వయంచోదిత నాడీ వ్యవస్థ జీవులలో జరిగే వివిధ క్రియలపై ఏ విధంగా ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్కి కంటిపాప చిన్నదవడం పెద్దదవడం అనేది మీకు వివరించారు ఒక్కటే, కానీ అలాంటివి స్వయంచోదిత నాడీ వ్యవస్థ చాలా పనులు చేస్తుంది. అవి కొన్ని అయితే ఇచ్చారు చూడండి. పటం 14ను పరిశీలించండి. ఇక్కడ ఉందండి పటం 14. క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించండి. ఈ పరిశీలించిన తర్వాతే ఇవన్నీ ఆలోచించమన్నారు. ఒకసారి చూద్దాం. వెన్నెముకకు దగ్గరగా ఉన్న గాంగ్లియన్లు నుండి ఏర్పడిన నాడులు ఏ ఏ శరీర అవయవాలకు వెళ్తాయి? ఇందాక గుర్తుపెట్టుకోమన్నాను కదండి గాంగ్లియన్లు. చూడండి, వెన్నెముకకు దగ్గరగా ఉన్న గాంగ్లియన్లు. చూడండి, ఇది వెన్నెముక పటము, గాంగ్లియన్స్ చూసారా దగ్గరగా ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. వెన్నెముకకు దగ్గరగా ఉన్న గాంగ్లియన్ల నుండి ఏర్పడిన నాడులు ఏ ఏ శరీర అవయవాలకు వెళతాయి? మెదడు నుండి మొదలయ్యే నాడులు ఏ అవయవాలకు చేరుకుంటాయి? సహానుభూత నాడీ వ్యవస్థ ఏ అవయవాల విధులపై ప్రభావం చూపుతుంది? నెక్స్ట్ చూడండి, ఇక్కడైతే కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. సహానుభూత పరనాడీ వ్యవస్థ ఏ అవయవాల విధులపై ప్రభావం చూపుతుంది? చూడండి, ఇక్కడ సహానుభూత పరనాడీ వ్యవస్థ, సహానుభూత నాడీ వ్యవస్థ అనే రెండు ఉన్నాయి. ఇక్కడ పర అనే పదం లేదు. ఇక్కడ పర అనే పదం ఉంది. సహానుభూత పరనాడీ వ్యవస్థ, సహానుభూత నాడీ వ్యవస్థ. ఇక్కడ పర అనేది లేదు. చూడండి, అబ్జర్వ్ చేయండి. సహానుభూత పరనాడీ వ్యవస్థ ఏ అవయవాల విధులపై ప్రభావం చూపుతుంది? సహానుభూత నాడీ వ్యవస్థ నిర్వహించే విధులను గురించి నీవు ఏమి అర్థం చేసుకున్నావు? సహానుభూత పరనాడీ వ్యవస్థ నిర్వహించే విధులను గురించి నీవు ఏమి అర్థం చేసుకున్నావు? ఇక్కడ రెండు రకాలు ఉన్నాయండి. సహానుభూత పరనాడీ వ్యవస్థ, సహానుభూత నాడీ వ్యవస్థ రెండు ఉన్నాయి. అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ పటం చూద్దాము. ఇక్కడ చూడండి, సహానుభూత, ఇదిగోండి సహానుభూత నాడీ వ్యవస్థ అనేవి ఇవి. ఇక్కడ సహానుభూత పరనాడీ వ్యవస్థ అనేది చూడండి, ఇక్కడ సహానుభూత పర నాడీ వ్యవస్థ చూసారా? సహానుభూత పరనాడీ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ, సహానుభూత నాడీ వ్యవస్థ. చూడండి, ఇక్కడ మనకి ఇది మెదడుని అలాగ కంటిన్యూషన్గా వెన్నుపాము ఉంది కదా, వెన్నుపాము చివరన మళ్ళీ ఇక్కడ ఇలా ఉన్నాయి కదా. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఎన్ని నాడులు ఉంటాయి, ఇక్కడ ఎన్ని నాడులు ఉంటాయి మనకు ఆల్రెడీ బిట్స్ రూపంలో ఇచ్చారు. పట్టికలో మీకు తెలిసేలో మనం చదివాం. ఒకసారి చూద్దాము. చూడండి, ఇక్కడ 12 జతల కపాల నాడులు మరియు 31 జతల వెన్ను నాడులు. 31 జతలు వెన్ను నాడులు, 12 జతల కపాల నాడులు. చూసారా? ఇక్కడ 32, ఇక్కడ 12 జతల కపాల నాడులు అయితే ఉంటాయి. అయితే ఇది స్వయంచోదిత నాడీ వ్యవస్థకి ఇచ్చిన పటం కదండి. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు పటం 14ను అబ్జర్వ్ చేయండి అని. ఇదిగోండి పటం 14. చూడండి, పటం 14ను పరిశీలించండి. కింది ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించండి. ఇది స్వయంచోదిత నాడీ వ్యవస్థకి ఎగ్జాంపుల్ అండి. చూడండి, సహానుభూత కనుపాప పెద్దదవుతుంది. సహానుభూత పరనాడీ వ్యవస్థ చేసే పని మళ్ళీ తిరిగి కనుపాప యథాస్థితికి రావడం, యథాస్థితికి వచ్చేస్తుంది, నార్మల్గా అయిపోతుంది. కనుపాప పెద్దదవుతుంది. లాలాజలం స్రవించడాన్ని ఆపుతుంది. సహానుభూత పరనాడీ వ్యవస్థ ఏం చేస్తుందంటే లాలాజలం స్రవించడాన్ని ఉత్తేజపరుస్తుంది. శ్వాసనాళం పెద్దది కావడం, శ్వాసనాళం యథార్థ స్థితికి రావడం. హృదయ స్పందన వేగాన్ని పెంచడం, హృదయ స్పందన వేగాన్ని తగ్గించడం. రక్తపీడనాన్ని పెంచడం, పీడనాన్ని తగ్గించడం. చూడండి, హృదయ స్పందన మెడుల్లో అబ్లాంగేట కదా నియంత్రిస్తుంది, మెదడులోని భాగం. రక్తపీడనాన్ని పెంచడం, రక్తపీడనాన్ని తగ్గించడం. క్లోమగ్రంథి క్రియావేగాన్ని తగ్గించడం, క్లోమగ్రంథి క్రియావేగాన్ని పెంచడం. జీర్ణగ్రంథుల స్రావాలను తగ్గించడం, జీర్ణగ్రంథుల స్రావాలను పెంచడం. మూత్రాశయం సడలడం, మూత్రాశయం సంకోచించడం. లైంగిక అవయవాలు ఉత్తేజాన్ని తగ్గించడం, లైంగిక అవయవాలు ఉత్తేజం చెందడం.
అనేవి ఇవి గుర్తుపెట్టుకోవాలండి. సహానుభూత ఏం జరుగుతాయి, సహానుభూత పరనాడీ వ్యవస్థ ఏం జరుపుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అడగొచ్చు మేబీ. ఇవి డిఎస్సిలో అయితే అడుగుతారండి. టెట్లోనైతే ఇంత కఠినంగా అయితే ఇవ్వరు, కానీ డిఎస్సిలో అయితే టఫ్గా ఉంటుందండి పేపరు. నెక్స్ట్ స్వయం చోదిత నాడీ వ్యవస్థ. ఇదంతా ఇప్పుడు చూడండి, ఇక్కడ సహానుభూత పరనాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ, సహానుభూత నాడీ వ్యవస్థ అని రెండు ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, సహానుభూత పరనాడీ వ్యవస్థ గురించి చెప్తున్నారు. సహానుభూత పరనాడీ వ్యవస్థ నిర్వహించే విధులను గురించి నీవు ఏమి అర్థం చేసుకున్నావు? వెన్నెముకకు దగ్గరగా ఉన్న గాంగ్లియన్లు. ఆల్రెడీ ఇందాక వెన్నెముక పాఠం చూసాం కదా, దానికి దగ్గరగా ఉన్నాయి కదా గాంగ్లియన్లు. వెన్నెముకకు దగ్గరగా ఉన్న గాంగ్లియనులు నాడుల ద్వారా వెన్నెపాముతో కలుపబడి ఉంటాయి. వెన్నెముకకు దగ్గరగా ఉన్న గాంగ్లియనులు నాడుల ద్వారా వెన్నుపాముతో కలుపబడి ఉంటాయి. వెన్నెముకకు ఇరువైపులా ఉన్న నాడీ సందులు చూడండి. నాడీ సంధి అంటే మనం నాడీ కణాన్ని డెండ్రైట్లో యాక్సాన్లు కలిపేది నాడీ సందులు అని చూసాం కదా ఆల్రెడీ. వెన్నెముకకు ఇరువైపులా ఉన్న నాడీ సందులు మరియు సంబంధిత నాడులతో కలిసి సహానుభూత నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. సహానుభూత నాడీ వ్యవస్థ ఎలా ఏర్పడుతుంది అంటే నాడీ సందులు మరియు సంబంధిత నాడులతో కలిసి సహానుభూత నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. మెదడులో కూడా గాంగ్లియన్లు ఉంటాయి. మనకి ఇందాక వెన్నుపాములో గాంగ్లియన్లు చూసాం కదండి. చూడండి, వెన్నుపాముకి గాంగ్లియన్ ఉంది కదా, అలాగే మెదడుకు కూడా గాంగ్లియన్లు ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ. చూడండి, మెదడులోని గాంగ్లియనులు మరియు వెన్నుపాము యొక్క చివరి భాగం నుండి ఏర్పడిన నాడులతో సహానుభూత పరనాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సహానుభూత పరనాడీ వ్యవస్థ అనేది ఎక్కడ గాంగ్లియన్లు, మెదడులో గాంగ్లియన్లతోని వెన్నెపాము చివరన కలిపినది సహానుభూత పరనాడీ వ్యవస్థ. సహానుభూత పరనాడీ వ్యవస్థ, సహానుభూత నాడీ వ్యవస్థ అనేవి ఎలా ఏర్పడతాయి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. చూడండి, వెన్నెముక చివరన ఉన్న నాడులను ప్లస్ మెదడు యొక్క గాంగ్లియన్లతో కలపబడేవి సహానుభూత పరనాడీ వ్యవస్థ. మనకి వెన్నెముక దగ్గర ఉన్న గాంగ్లియన్లతో కలిసే నాడులు చూడండి, ఇక్కడ వెన్నెముకకు దగ్గరగా ఉన్న గాంగ్లియనులు నాడుల ద్వారా వెన్నుపాముతో కలపబడి ఉంటాయి. వెన్నెముకకు ఇరువైపులా ఉన్న నాడీ సందులు మరియు సంబంధిత నాడులతో కలిసేది సహానుభూత నాడీ వ్యవస్థ. సహానుభూత పరనాడీ వ్యవస్థ ఎలా ఏర్పడుతుంది? మెదడులోని గాంగ్లియన్లు మరియు వెన్నుపాము యొక్క చివరి భాగం నుండి ఏర్పడిన నాడులతో సహానుభూత పరనాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ రెండు నాడీ వ్యవస్థలు అంటే సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థలు ఈ రెండు నాడీ వ్యవస్థలు కలిపి ఏర్పడేదే స్వయంచోదిత నాడీ వ్యవస్థ. స్వయంచోదిత నాడీ వ్యవస్థ రెండుగా విభజించబడింది. ఏంటి? ఒకటి సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ అనేవి రెండుగా విభజింపబడింది స్వయంచోదిత నాడీ వ్యవస్థ. అయితే సహానుభూత నాడీ వ్యవస్థ ఎలా ఏర్పడింది? వెన్నెముకకు దగ్గర ఉన్న గాంగ్లియన్లతో ఏర్పడేది సహానుభూత పరనాడీ వ్యవస్థ అయితే మెదడులోని గాంగ్లియన్లకు నుండి ఏర్పడేది సహానుభూత పరనాడీ వ్యవస్థ. అయితే రెండు కలిపిన దాన్నే స్వయంచోదిత నాడీ వ్యవస్థ అంటారు. ఇది పరదేయ నాడీ వ్యవస్థలో భాగంగానే పరిగణిస్తారు. స్వయంచోదిత నాడీ వ్యవస్థ పరదేయ నాడీ వ్యవస్థలో భాగంగానే పరిగణిస్తారు. చూడండి, మనం పరదేయ నాడీ వ్యవస్థ సైడ్ హెడ్డింగ్ చదువుతున్నాం కదా, ఇదంతా పరదేయ నాడీ వ్యవస్థలో స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఉంది. స్వయంచోదిత నాడీ వ్యవస్థలో మనకి సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థలు ఉన్నాయి అని ఈజీగా అర్థమవుతుంది కదా. అయితే నెక్స్ట్, మన శరీరంలో అనేక విధులు నాడుల ద్వారా నియంత్రించబడితే మరికొన్ని ఇతర విధాలుగా నియంత్రించబడతాయి. చూడండి, మన శరీరంలో అనేక విధులు నాడుల ద్వారా నియంత్రించబడితే మరికొన్ని ఇతర విధాలుగా నియంత్రించబడతాయి. కొన్ని అయితే నాడుల ద్వారా నియంత్రించబడుతున్నాయి, ఇంకా కొన్ని విధులు ఉంటాయి కదా, అవి ఇతర విధాలుగా నియంత్రించబడుతున్నాయి. మీకు డయాబెటీస్ అంటే చక్కెర వ్యాధితో బాధపడే వ్యక్తులు తెలుసా? రక్తంలో చక్కెర శాతం పెరిగినప్పుడు
వారు విధిగా మాత్రలు కానీ ఇన్సులిన్ ఇంజెక్షన్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్సులిన్ గురించి మనకు ఎలా తెలిసింది? దీని వలన మన శరీరంలో నాడుల ద్వారా కాకుండా మరో విధంగా కొన్ని విధులు ఎలా నియంత్రించబడతాయో తెలుస్తుంది. చూడండి, ఇక్కడ మీకు తెలుసా అనేది ఇచ్చారు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. కేంద్రీయ నాడీ వ్యవస్థ మరియు పరదీయ నాడీ వ్యవస్థే కాకుండా, మనం ఇప్పుడు కేంద్రీయ నాడీ వ్యవస్థ చదివాం, పరదీయ నాడీ వ్యవస్థ చదివాం. అవే కాకుండా మన శరీరంలో జీర్ణనాళంలో కూడా ఒక ప్రత్యేకమైన నాడీ వ్యవస్థ ఉందని, అది కేంద్రీయ లేదా పరదీయ నాడీ వ్యవస్థతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తుందని, దానికి రెండవ మెదడు లేదా జీర్ణ నాడీ వ్యవస్థ అని పేరు పెట్టారు. చూడండి, జీర్ణ నాడీ వ్యవస్థ అనేది మూడోదన్నమాట, పేరు పెట్టారు. మనకి కేంద్ర నాడీ వ్యవస్థ ఉంది, పరదీయ నాడీ వ్యవస్థ ఉంది. అవే కాకుండా జీర్ణ వ్యవస్థలో నాడీ వ్యవస్థ ఉందన్నమాట, జీర్ణ నాడీ వ్యవస్థ. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ వరకు చూద్దాము. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూషన్ వీడియో పెడతానండి. ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఒక వీడియో 2 వీడియోల్లో పెట్టేస్తాను మొత్తం లెసన్ అంతా, ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.